మన తండ్రైన దేవుని నుండియు ప్రభైన క్రీస్తు నుండియు కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 8వ తేదీ జనవరి మాసం 2026 సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము విలక్షణ సూత్రము 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు గాను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా దేవ, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. సృష్టికర్త, జీవాధిపతి, మీ అనలేని కృపను బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అనునిత్యము జీవార్థమైన మాటల చేత మమ్మల్ని బలపరిచి జీవపు వెలుగులో మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న దేవా, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్కును వినబోతుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి అయ్యా, మీ వాక్యాన్ని నాయన బయలుపరచండి నా తండ్రి. మీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగుతుందని సెలవిచ్చారు. అవునాయన, మా జీవితాలు పరిశుద్ధంగా మార్చబడాలి అయ్యా, మీ చిత్త ప్రకారం కట్టబడాలి నా తండ్రి. మీ వాక్యంలో మీ ప్రేమ, మీ సంకల్పాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని దయచేయండి నాయన. మీ వాక్కును నాయన మీ సహాయం లేదు మేము అర్థం చేసుకోలేము నాయన. కృపనివ్వండి. ఈ రీతిగా నాయన మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, విలక్షణ సూత్రములో దేవుని యొక్క భావాన్ని ఒక మాటలో చెప్పాలి అంటే, లోకంలో ఉన్నవారి కంటే మీరు విభిన్నంగా ఉండాలి, విభిన్నమైన వైఖరి కలిగి ఉండాలి. లోకంలో ఉన్న వారితో కలుస్తూనే మేమింకా క్రైస్తవులము, మేమింకా దేవుని బిడ్డలమే అని చెప్పుకునేటువంటి అవకాశం ఉండదనేది ఈ పాఠంలో మనం చూస్తూ ఉన్నాం. గత పాఠంలో ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో 4వ అధ్యాయము 31వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటయ్యా అంటే, వైఖరి ప్రత్యేకమైనదిగా ఉండాలి. ప్రియులారా, గమనించండి, వైఖరి అనేటువంటిది ప్రత్యేకమైనదిగా ఉండాలని అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో అంటారు కదా, సమస్తమైనటువంటి ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సమస్త దుష్టత్వమును మీరు విసర్జించుడి అన్నారు. నేను వివరంగా మనం తెలుసుకున్నాం. ఎదుటి వ్యక్తి తిట్టినప్పుడు సాధారణంగా కోపం వస్తుంది కదా. ఎదుటి వ్యక్తి ఏమైనా అంటే అమ్మో, ఆ వ్యక్తి ఊరికే వదిలిపెట్టరు అని అనుకుంటారు కదా. కానీ దానికి భిన్నంగా ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నారు. దానికి ఉదాహరణే ప్రభు అయిన క్రీస్తు శిలువలో ఆయన హింసించినప్పుడు హింసించిన వారి కొరకు ప్రార్థించటము అనేది. అంటే మొదటిగా వైఖరిలో భిన్నంగా ఉండడం, అంతేకాకుండా రెండవది స్వభావంలో కూడా విభిన్నంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒకసారి రోమీలకు రాయబడిన పత్రికలోకి వద్దాం మనం. రోమీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ ఈ రెండవ మాటలో స్వభావం కూడా భిన్నంగా ఉండాలి, స్వభావము విలక్షణగా ఉండాలి అని. సరే, ఉదాహరణకి దీన్ని వివరించాలి అని అంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే, ఎవరైతే మనం రక్షణ పొందుతున్నామో మనం క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాం. శరీరేచ్ఛలు నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నారు. ఉదాహరణకి ఉదయం లేచిన వెంటనే యథార్థంగా మనం మాట్లాడుకుంటే మనుషులందరూ, మనం కూడా దేని గురించి ఆలోచన చేస్తున్నాం కదా. ఉదయం లేచినప్పటి నుంచి దేని గురించి ఆలోచన చేయాలి? ఆహారము, వస్త్రము, సంపాదన, అప్పులు తీర్చుకోవటాలు, ఉద్యోగం నిర్వర్తించటాలు, బిడ్డల భవిష్యత్తులు, గృహం కోసం, ఇంకా ఇలాగ అనేకమైన విషయాలు, బ్యాంకు రుణాలు, బ్యాంకు లోన్లు, జీతభత్యాలు, వీటి కోసమే మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే చాలామంది నిద్రపోయేంత సమయం కూడా లేకుండా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఇందులో తప్పేముంది అని ఆలోచన చేస్తే దేవుడే చెప్పారు మీరు కష్టపడి జీవించమని. కానీ ఇక్కడ ఏమంటున్నారు? శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అన్నారు. అంటే మనం ఇక కేవలము శరీరము అనే విషయాల గురించి ఆలోచించటం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, శరీరం అనేది మనం బైబిల్ గ్రంథ ప్రకారంగా పాపం అనే వచనానికి నిర్వచనంగా, అందుకే శరీర కార్యములు అంటారు. శరీర కార్యాలు అంటే పాప కార్యాలకు ఉన్నటువంటి మరొక పేరు. ఇక రెండోది ఏమిటయ్యా అంటే భౌతిక విషయాలు. శరీర కార్యాలంటే భూమి మీద ఉన్న కార్యాలు, రెండు కార్యాలు. ఈ శరీరం అనేటువంటి కార్యాలు పాప కార్యము, పాపమే, దేవుడు ద్వేషించేది. కానీ రెండోది భౌతిక కార్యాలను దేవుడు అనుమతించారు కదా. ఉదాహరణకు మనం అనుకుందాం,
ఒక వ్యక్తి కష్టపడి బ్రతకాలి, కష్టపడి పోషించబడాలి, ఉద్యోగం చేయాలి, పనిపాట్లు చేయాలి, సంపాదించాలి. ఇది దేవుడు చెప్పిందే. కానీ ఈ 2 విషయాల్లో తప్పిదం ఏమిటంటే, మొట్టమొదటిది శరీర కార్యాలు. అంటే పాప విషయంలో మనం చూసినప్పుడు, పాపం చేసేటటువంటి వారు ఆత్మీయ సంగతులను దూరంగా ఉండటం పాపం. రెండోది భౌతిక శరీర కార్యాలను కూడా మనం చూసినప్పుడు, ఇక ప్రతీది కూడా మన జీవితమే, మన ఆహారమే, మన వస్త్రమే, మన సంతోషమే అని జీవిస్తూ ఆత్మ సంగతులు అసలు పట్టించుకోకుండా, ఉదాహరణకి మనలో చాలా మంది ఉంటారు, దేవుని సన్నిధికి ఎందుకు రాలేదంటే నాకు ఖాళీ లేదు. ఎందుకు ఖాళీ లేదు? ఏం పని చేస్తున్నావు నువ్వు అంటే, దేవుని పని కాకుండా నువ్వేదో పని చేస్తున్నావు. అది మంచి పనే, కానీ దేవుని పనికి కూడా అవకాశం సమయం ఇవ్వనంత పని చేసినప్పుడు అదేమవుతుంది? అది శరీర కార్యం అయిపోతుంది. అది కనుక ఇప్పుడు రోజు ఒక వ్యక్తి కష్టపడి పని చేస్తున్నాడు, వారమంతా కష్టపడి పని చేస్తున్నాడు, చక్కగా తన ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. లేదు, నేను ఆదివారం కూడా ఆ కొద్దిసేపు కూడా దేవుని సన్నిధిలో నేను ఆరాధించలేను అనేటువంటి శరీర కార్యం ఉన్నట్లయితే, ఇక మనం విభిన్నంగా ఆలోచించిందేముంది? లోకమంతా అలాగే కదా ఆలోచన చేస్తున్నారు. క్రీస్తును ధరించుకోని వారు కూడా అలాగే కదా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న వారికి విభిన్నంగా మనం ఎలా ఉంటున్నాం? మీరు ఆలోచన చేశారా? క్రీస్తుకు ధరించుకున్న వారికి విభిన్నంగా మనం ఎలాగున్నాం? ఈరోజు లోకంలో అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, సంపాదించుకున్న దాంతో విందులు విలాసాలు చేసేవాళ్ళు ఉన్నారు, పొదుపు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను పోషించుకునేవారు ఉన్నారు. లోకంలో ఉన్నదే ఇదంతా కూడా. కానీ లోకంలో లేని విభిన్నంగా ఉన్నది ఏమిటయ్యా అంటే, నాకు అధిక ఆదాయం వచ్చినా కూడా నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళనయ్యా. ఎందుకంటే నేను దేవుని స్తుతించాలి. అది నా ప్రభు కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం గనుక ఆ దినంలో నేను ఉండాలి. ఒక విభిన్నమైన వ్యక్తివి కదా. మిమ్మల్ని గురించి మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరైనా, అమ్మో మీరు ఏ రోజైనా కార్యక్రమం పెట్టండి వస్తారు, కానీ పలానా వ్యక్తి ఆదివారం పెడితే రారండి, ఎందుకంటే ఆదివారం ఆయన ఆరాధనకు వెళ్ళిపోవాలి. అలాంటి విభిన్నమైన పేరు మీకుందా? అలాంటి విభిన్నమైన పేరు మీకు కలిగినట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు ఈరోజు అడుగుతున్నారు, మీరు విభిన్నంగా ఉన్నారా లోకంలో? ఎందుకనంటే మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు విశ్రాంతి దినాన్ని గురించి దేవుడు చాలా ఎక్కువగా విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు, మీ పనిపాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పాత నిబంధన గ్రంథంలో ఏం చేశారంటే ఒక ప్రత్యేకింపబడిన దినంగా ఉంచారు. ఈ ప్రత్యేకింపబడిన దినంలో మీ పనిపాట్లు ఆఖరికి మీ పొయ్యి కూడా వెలగటానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని దినంగా మీరు అంగీకరించండి అని దేవుడు చెప్పారు. మనం కృపాయుగంలో ఉన్నాం. విశ్రాంతి దినం అంత పటిష్టమైనటువంటి నిబంధన లేకపోయినా అంతకంటే ఆత్మీయంగా బలమైన స్థితిలో మనం ఉండాలి కదా. ఈరోజు దేవుని ఆరాధించటానికి మన యొక్క స్వభావంలో మార్పు వచ్చింది. అదేమిటయ్యా అంటే మా సొంత పని మాత్రమే కాకుండా, అందుకే అపోస్తుడైన పౌలు అన్న మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే, ప్రతివారు సొంత కార్యాలే చేస్తున్నారు, కానీ ప్రభు కార్యాలు ఎవరు చేయట్లేదు. అంటే ఒక దినంలో మనం పని చేసేటప్పుడు ఒక వ్యక్తిగా మనం అర్థం చేసుకుంటే, మొదటిగా నన్ను నేను సంతోషపరిచే కార్యక్రమం, నాపై ఆధారపడిన భాగస్వామి, బిడ్డలు, కుటుంబము సంతోషపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎవరైనా విభిన్నంగా ఆలోచిస్తే, ఈరోజు నా ప్రభు నేను సంతోషపెట్టాలి, ఈరోజు ప్రభువుని సంతోషపెట్టే పని నేను చేయాలి. మేబీ అది నేను ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానం కావచ్చు, పాపానికి దూరంగా ఉండటం కావచ్చు, సత్క్రియ చేయటం కావచ్చు. మరి ప్రభు కొరకు కూడా మనం పని చేయాలి కదా. విభిన్నమైనటువంటి స్వభావం ఏమిటయ్యా అంటే, ఉదయం లేచిన వెంటనే పనివారు పని వెతుక్కుంటున్నారు, వ్యాపారస్తులు వ్యాపారం వెతుక్కుంటున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగం వెతుక్కుంటున్నారు. కానీ ఇదిగో దేవుని బిడ్డలుగా దేవుని చిత్తాన్ని వెతకాలి. ఇదే విభిన్నమైనటువంటిది, ఇదే ప్రత్యేకమైన స్వభావం. మన స్వభావం ఏమిటయ్యా అంటే, సంపాదించే వారికి ఎవరో చెప్పక్కర్లేదు నువ్వు సంపాదించమని, ఉద్యోగం చేసేవాడికి ఎవరు చెప్పక్కర్లేదు, వ్యాపారం చేసేవారికి ఎవరు చెప్పక్కర్లేదు. వారి వారి వృత్తులు ఉదయం లేచి ప్రపంచం ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు కదా. మనకుండే పట్టణాల్లో ముఖ్యంగా మనం పెద్ద పెద్ద పట్టణాలు వెళ్ళినప్పుడు హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఇలాంటి ఆఖరికి మన విజయవాడ, వైజాగ్ లాంటి పెద్ద పట్టణాలు, రాజమండ్రి, కాకినాడ పట్టణాలు కూడా మీరు వెళితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఎంత భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుందో తెలుసా. ఒక్కసారి నేను అనుకుంటూ ఉంటాను, ఆ ట్రాఫిక్ జామ్స్లో వెళ్ళేటప్పుడు ఎటు చూసిన బస్సులు, స్కూటర్లు, ఆటోలు, కార్లు, పెద్ద పెద్ద హారన్లు ఖాళీ దొరకకుండా ఎంతో పరిగెడతా ఉంటారు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేవాడు ఆఫీస్కి పరిగెట్టాలి, స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్కి, కాలేజీకి వెళ్ళేవాడు కాలేజీకి, ప్రతి వారు కూడా పనిపాట్లలో పరిగెడుతున్నారు. అంటే ఎవరి పని వారు ఆలోచించే స్వభావం కలిగి ఉన్నారు. మంచిది, కష్టపడి పని చేయాలనే స్వభావం మంచిదే. కానీ నువ్వెప్పుడైనా ఈరోజు నా ప్రభువుని కూడా నేను సంతోషపెట్టాలి, నా ప్రభువుకి నేను సమయం ఇవ్వాలి, నా ప్రభు నేను మహిమపరచాలి అనే స్వభావం నీలో వచ్చిందా?
ఇంకా ఎవరో బలవంత పెట్టాలి, ఎవరో పాస్టర్ గారు పిలవాలి, నన్ను ఇంకొకరు ఎవరో పిలవాలి. నీ బాధ్యత క్రీస్తు ప్రభువుని ధరించుకున్నాక నీ యొక్క స్వభావంలో మార్పు రావాలి. ఆ స్వభావం ఏమిటయ్యా అంటే, ఈ వారంలో దేవుని నేను ఎంత సంతోషపెట్టాను, ఈ వారంలో ఇదిగో నా యొక్క దినాలు ఎంత సమయాన్ని నేను వెచ్చించాను అనేది తెలుసుకోవాలి. అది ఒకరు చెప్తే కాదది. నీకు స్వభావంలో మార్పు రావాలి. ఇదే విభిన్నమైనటువంటి వైఖరి. చూడండి, చాలామంది ఉద్యోగస్తులు గానీ, ఆ పనిపాట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఖాళీ దొరికితే ఏం చేస్తారు అని ఆలోచన చేస్తే, ఏముందండి ఖాళీ దొరికితే సినిమాకి వెళ్లారు, షికారుకి వెళ్లారు, రెస్టారెంట్‌కి వెళ్లారు. ఏవో సంతోషాల్లో లోకం పరిగెడుతుంది. ఇక మనం కూడా అలా చేస్తే మన స్వభావం మార్పు ఏమొచ్చింది? ఇదిగో ఈ ఖాళీ సమయం దొరికింది, ప్రార్థించుకోవాలి. ఈ ఖాళీ సమయం దొరికింది, ప్రభువుకు మెచ్చే పని చేయాలి. స్వభావంలో మార్పు వచ్చిందా? అంటే ఈరోజు లోకస్తులకి, క్రీస్తును ధరించుకున్న వారికి స్వభావ మార్పు ఏమిటయ్యా అంటే, లోకంలో ఉన్న వారి స్వభావము సంపాదించాలి, ఖర్చు పెట్టుకోవాలి, తినాలి, ఆనందించాలి, ఇలా వెళ్తుంది. కానీ మనము దేవుని క్రీస్తును ధరించుకున్నటువంటి వారి స్వభావం ఏమిటయ్యా అంటే, కష్టపడి పని చేయాలి, తప్పేమీ లేదు. మనం కష్టపడి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని పోషించుకోవాలి. రెండవ లక్షణం ఏమిటంటే, నా ప్రభు పని కూడా, నా ప్రభుని కూడా సంతోషపెట్టే పని చేయాలి. ఈ రెండు లక్షణాలు కలిగి ఉండటం స్వభావం. అంటే ఉద్యోగస్తుడు ఉద్యోగాన్ని తెల్లవారు లేచిన వెంటనే ఎలాగైతే పరిగెత్తుకుని వెళ్తున్నాడో, అతని స్వభావం ఎలాగైతే ఉందో, దేవుని ఆరాధించే స్వభావం కూడా అలాగే ఉండాలి. కొంతమందికి దేవుని ఆరాధించే స్వభావం అలా ఉండదు. ఎవరో భర్త అయితే భార్య బలవంతాన్ని బట్టో, పాస్టర్ గారి బలవంతాన్ని బట్టో, సంఘ పెద్దల బలవంతాన్ని బట్టో వెళ్ళి ఆరాధించాలనుకుంటారు. లేదు లేదు, నీ స్వభావం. ఉదాహరణకు అనుకుందాం, నీ ఉద్యోగం కూడా ప్రతిరోజు నీ భాగస్వామి కానీ, నీ యజమానులు కానీ, ఇంకెవరైనా బ్రతిమాలి ఆ దగ్గరుండి తీసుకెళ్లాలంటే కుదురుతుందా? లేదు. నీలో ఆలోచన వచ్చేస్తుంది, ఒకరు చెప్పనవసరం లేదు, టైం వచ్చేసరికి పరిగెట్టాలని. దేవుని చిత్తాన్ని కూడా అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఇదే స్వభావ మార్పులో భిన్నంగా ఆలోచన చేయటం. లేదు, ఇప్పటికీ కూడా మనం వారాంతాలు, చాలామంది వీకెండ్ వచ్చినాయండి, పార్టీలు, లేకపోతే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. విష సంస్కృతులు వచ్చేసాయి, రకరకాల వ్యాపకాలు వచ్చేసాయి, జోదం వచ్చేసింది. ఇక మనిషి ఆనందించటానికి ఏది లేదు అంటానికి లేదు, అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ వాటికి విభిన్నంగా ఆలోచించే స్వభావం నీలో కలిగి ఉందా? ప్రభు అదే అడుగుతున్నారు. నాయనా, తల్లి, నువ్వు లోకం ఆలోచించినట్టు ఆలోచించటం కాదు, క్రీస్తుని ధరించుకోవటం అంటే విభిన్నంగా ఆలోచన చేయి. ఒకవేళ లోకం నిన్ను చిన్నబుచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఖాళీ సమయం దొరికిందా, వాక్యాన్ని చదువుకుందాం. ఖాళీ సమయం దొరికిందా, ప్రార్థించుకుందాం. ఖాళీ సమయం దొరికిందా, ప్రభుకు మహిమ తెచ్చే పని చేద్దాం. ఖాళీ సమయం దొరికిందా, పాపపు వ్యక్తులకి, పాపపు ఆలోచనలకి నేను దూరంగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో ఆ పనిని ఏమయ్యా అన్నారన్నట్లయితే స్వభావ మార్పు వచ్చింది. ఇదే విలక్షణమైన సూత్రం. మనం విలక్షణంగా ఆలోచన చేస్తున్నామా? ఈరోజు ఖాళీ దొరికితే, చేతిలో డబ్బులుంటే చాలామందికి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మనం అనుకుందాం, ఒకవేళ జీతం వస్తే చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తాయి. స్వభావం అది. చేతిలో డబ్బులు ఉన్నాయి కనుక ఇందులో ఎంత చేద్దాం. కొంతమంది ఊరికే వృధా చేసేవారు ఉన్నారు. కొంతమంది కొంత ఇంటి అవసరాలు తీర్చుకుని, కొంత అప్పులు తీర్చుకుని, ఇందులో కొంత మిగిల్చుకుని సంతోషంగా ఉందాం అనేవాళ్ళు. అంటే లోకరీతైన సంతోషాలతో ఉండాలనుకునేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళ స్వభావం, అది కదా. వారి స్వభావాన్ని బట్టి వ్యసనాలు కలిగిన వారు చూడండి. కొంతమంది ఆ డబ్బు చేతిలో ఉన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారా అంటే, కొంతమంది పిసినారితనం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది జోదం ఆడేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మద్యపానం తాగేవాళ్ళు ఉన్నారు, కొంతమంది షాపింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి వ్యసనం వాళ్ళది, వాళ్ళ స్వభావం అది. వాళ్ళ స్వభావంలో అలా ఫిక్స్ అయ్యారు. కానీ ఈరోజు మనమేమంటామంటే, నీ స్వభావం మార్పు అనేది దేవుని సంతోషపెట్టే విధంగా ఉండటమే నీ నిజమైనటువంటి విలక్షణ సిద్ధాంతం. అలా విలక్షణంగా ఉన్నావా? లేకపోతే లోకంలో అందరూ ఆలోచించినట్టే ఆలోచన చేస్తే ప్రభువుని ధరించుకునే ఉపయోగం ఏముంది? ఇక విలక్షణ విధానంలో మూడవ అంశాన్ని చూడబోతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, వైఖరి విభిన్నంగా ఉండాలి. రెండు, స్వభావం విభిన్నంగా ఉండాలి. ఇప్పుడు మూడవది ఏమిటయ్యా అంటే, మాట తీరు విభిన్నంగా ఉండాలి. మాట తీరు కూడా చాలా ముఖ్యమైనది కదా. దేవుని వాక్యం మాటను కూడా పట్టుకుంటుంది. కానీ మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేసే విధానం మాటే కదా. మనం అనుకుంటాం, మనల్ని మనం ఏదో తెలివైన వాళ్ళుగా తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. అదేమిటయ్యా అంటే, ఇదిగో నేను ఏదో మాట్లాడతాను కానీ నా మనసు దేవునికి తెలుసని. కానీ దేవుడు నిన్ను మాటలోనే నియంత్రించాలనుకుంటున్నారు. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, జీవ మరణములు నాలుక వశము. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఈరోజు ఎంతోమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు, లోకరీతిగా మాట్లాడతారు, విచ్చలవిడిగా మాట్లాడతారు. ఇలా మాట్లాడుతూ
వారిని వారు సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నీ మాటలు భిన్నంగా ఉండాలి. నీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి. ఇదే విలక్షణ సిద్ధాంతం, విలక్షణ సూత్రంలో నీ మాట కూడా ప్రత్యేకమైనదే. చూడండి, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. చాలా మంది చూస్తూ ఉంటాం మనం. వారు జగడం ఆడుతూ ఉంటారు. జగడం ఆడినప్పుడు ఎప్పుడైనా మనం పలకరించి, ఎందుకు అన్ని మాటలు అంటున్నావు, ఎందుకు అంత కోపపడుతున్నావు, ఎందుకు అంత బూతులు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, నన్ను ఏమన్నారో తెలుసా వాళ్ళు అంటారు. అంటే నన్ను ఏదో అన్నారు కనుక నేను అంటున్నాను. నేను ఎవరి మాట తీయనండి, ఎవరి పేరు కూడా ఎత్తను నేను. కానీ నా మానాన్ని నేను వెళ్ళిపోతాను, నన్నంటే మాత్రం నేను ఊరుకోను అంటారు. కానీ లోకంలో ఈ వైఖరి మంచిదిగా కనిపిస్తుంది. కానీ దేవుని చిత్తంలో మంచిది కాదు. ఎందుకంటే నువ్వు దూషింపబడి బదులు పలకనటువంటి ప్రభువుని కలిగి ఉన్నావు. నువ్వు ధరించుకున్న ప్రభు ఎలాంటి వారయ్యా అంటే, పేతురు పత్రికలో చూస్తూ ఉంటాం. ఆయన దూషింపబడి బదులు పలకలేదంట. అంటే ఆయన తిట్టబడ్డారు కానీ ఒక్క మాట కూడా బదులు పలకలేదంట. మనమేమో ఒక్క మాట అంటే 16 మాటలు అనడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. భిన్నమైన వైఖరి. ఈరోజు లోకంలో మన మాట తీరు ఎలా ఉంటుందయ్యా అన్నట్లయితే, ఎవరైనా పొగిడితే మంచిగా వారిని మనం పొగుడుతాం. ఎవరైనా తిడితే ఊరికే వదిలిపెట్టం. అంత తేలిగ్గా వదిలిపెట్టం. మనలో ఆ కోపం చల్లారేంత వరకు కూడా తిట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అన్నట్లయితే, వినువారికి అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకడి. ఒక మాట పలికామంటే అది మంచి అయితేనే మాట్లాడు, అది విరోధం కలిగించేదైతే మాట్లాడకు. చాలా మంది మాట్లాడితే నలుగురి మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు. వాక్యం చెప్తుంది, అనుకూలమైనటువంటి వచనాన్ని పలుకు, దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. ఒకవేళ ఏదైనా దుర్భాషలు మాట్లాడుతున్నారా, ఎవరైనా శాపాలు పెడుతున్నారా, ఎవరైనా దూషిస్తున్నారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకుందాం. ఈరోజు లోకంలో నీ మాటలు ప్రత్యేకమైన మాటలుగా ఉండాలి. నీ మాటలు ఎదుటి వ్యక్తి గాయాలను కట్టేవిగా ఉండాలి, కానీ గాయాలు రేపే విధంగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ప్రభువుని ధరించుకున్నావు. నీ మాదిరి లోకానికి కనిపించాలి. నువ్వు ఇప్పుడు ఒక విలక్షణమైన వ్యక్తివి, సాధారణమైన వ్యక్తివి కాదు. లోకంలో అందరిలాంటి వ్యక్తివి కాదు నువ్వు. అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు అలా ప్రవర్తిస్తే, అందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే, అందరూ జగడమాడినట్టు నువ్వు జగడమాడితే ఉపయోగమేముంది? కనుక మన మాటలు క్షేమకరమైనటువంటి మాటలు. కనుక ప్రియులరా, ఇలా మనం ఆలోచన చేసినట్లయితే జీవితంలో మనం ఎప్పుడైనా సరే మన యొక్క జీవితంలో ఈ వైఖరులు మార్పు అనేటువంటిది విభిన్నంగా ఉండాలి. చాలామందికి దేవుని యొక్క చిత్తము, వాక్యము అర్థం కాక ఏదో ఎక్కడికో వెళ్ళాం, నెత్తి మీద ఎవరో చెయ్యేశారు, ప్రార్థన చేశారు, నా కోరికలు నెరవేరిపోయినాయి అనుకునే సిద్ధాంతంలో ఆగిపోతున్నాం. కానీ అసలైన విధానం ఏమిటయ్యా అంటే, నీ పరిస్థితులు మార్చే కంటే, నీ ఆరోగ్యాన్ని మార్చే కంటే, నీ కుటుంబాన్ని మార్చే కంటే, నీ ఆర్థిక స్థితిగతులను మార్చే కంటే, నీ ఉద్యోగాన్ని మార్చే కంటే, నీ అంతరంగ స్వభావాన్ని మార్చేదే నిజమైన క్రైస్తవ్యం. ప్రియులరా, ఆలోచన చేయండి. ఇప్పుడు ఉదాహరణకి దేవుని అంగీకరించిన వెంటనే మనలో కానీ మన చుట్టూ ఉన్నవారిలో కానీ విధానం ఏమిటయ్యా అంటే, క్రీస్తు ప్రభువుని అంగీకరించాక ఏ మార్పు వచ్చింది అంటే, ఉద్యోగం మారిందా, అప్పులు మారినాయా, ఆరోగ్యం మారిందా, ఈ మార్పు కొరకు చూస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తం దేని కొరకు చూస్తూ ఉంటారో తెలుసా? ఇదిగో దేవుని చిత్తం మీలో కలిగే మార్పు ఏమిటయ్యా అంటే, అంతరంగంలో మారిందా, నీ స్వభావం మారిందా, నీ వైఖరి మారిందా, నీ మాట తీరు మారిందా? ఇది మారదు. చాలామంది వీటిని గురించి ఆలోచన చేయరు. మన వైఖరి మార్చుకోరు కదా. కోపం, అల్లరి, ఈ ఈ యొక్క అల్లరితో కూడినటువంటి దుర్భాషలు, ఈ దుష్టత్వము, ఇవి మారిందా లేదా గమనించరు. కొంతమంది వారి యొక్క స్వభావము కదా, మనం శరీర కోరికలు తీర్చుకోవటానికి కాదయా, ప్రభువుని సంతోషపెట్టడానికి కూడా భూమి మీద ఉన్నాము, ఈ ఆలోచన మారలేదు. మన మాట తీరు మారలేదు, దుర్భాషలు మాట్లాడుతున్నాం, ఇవేమి మారలేదు. కానీ దేవుడు మన నుంచి ఆశించేది మనలో మార్పు రాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనలో మార్పు కావాలి. ఏ మార్పు కావాలి? అమాంతంగా ఉద్యోగం పెరిగిపోవాలి, అమాంతంగా అప్పులన్నీ తీరిపోవాలి, అమాంతంగా ఇది మారిపోవాలి, అది మారిపోవాలి, నా వాహనం మారిపోవాలి, నా నా వస్త్రాలు మారిపోవాలి, నా ఆభరణాలు మారిపోవాలి. మంచిదే, తండ్రిని అడగటంలో తప్పులేదు. కానీ తండ్రి నీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఎప్పుడైనా ఆలోచన చేసావా?
అదే విలక్షణ సిద్ధాంతం. లోకములో ఇదిగో జ్యోతులు పట్టుకుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు నిన్ను ఎంచుకోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటారు, అయ్యా మీరు ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని కోరుకున్నాను. పేతురు గారు రాసిన పత్రికలో అపోస్తలుడైన పేతురు అంటారు, మీరు ప్రత్యేకింపబడిన వారు, రాజులైన యాజక సమూహము, ప్రత్యేక జనాంగము. ఈరోజు దేవుని కొరకైనటువంటి ప్రత్యేక జనాంగం. ఆలోచన చేసావా? ప్రభు నీలోకి రావటానికి గల కారణం ఏమిటంటే, మొదటిగా మరలా చెప్తున్నాను, మొదటిగా మీ అంతరంగ స్వభావాన్ని మార్చడానికి వచ్చాడు ఆయన. మనం అనుకుంటాం మన పరిస్థితులు మార్చడానికి వచ్చి, ఖచ్చితంగా దేవుడు శక్తి కలిగిన వాడు. ఆయన మాట చేత సూర్యచంద్రులను ఆపగలిగిన వాడు, మాట చేత ఆయన తుఫానును గద్దించగలిగిన వాడు, ఆయన మాట చేత జ్వరాన్ని గద్దించగలిగిన వాడు. ఆయన శక్తివంతుడే. ఆయన మాటలలో శక్తి ఉందని చెప్పటానికి ఏ విధమైనటువంటి నిస్సందేహము లేదు. కానీ ముఖ్యంగా ఆయన మాట నీ స్వభావాన్ని మార్చిందా? మనం అనుకుంటాం ఆయన మాట తుఫానును గద్దించింది, కానీ నా స్వభావాన్ని గద్దించలేదా? ఆయన మాట అద్భుతాలు చేసిన మాట మరి నా జీవితాన్ని మార్చలేదా? కనుక ప్రియులరా, ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం ఆలోచన చేశామో దేవుని కృపను బట్టి బలమైన ఆత్మీయ స్థితిగతుల్లో మనం ఉంటాం. ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధగా విన్నట్లయితే ఈరోజు 3 విషయాల్లో మార్పును గురించి చెప్పాను. ఆ 3 విషయాలు మార్పు ఏంటో నాకు టైప్ చేసి పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, నిత్యుడగు తండ్రి, నాయన మీ కృపను బట్టి అనునిత్యము నాయన జీవార్థమైన మాటల చేత నన్ను మమ్మను బలపరుస్తున్నారు. విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి అయ్యా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, ఇదిగో నాయన మా స్వభావం మారాలయ్యా, మా వైఖరి మారాలనైనా, మా మాట తీరు మారాలనైనా ఆ రీతిగా కృపనివ్వండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, వాక్యమైన బిడ్డలందరినీ దీవించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.